అంటే ప్రతి క్యారెక్టర్ యొక్క స్టోరీ మన రియల్ లైఫ్‌లో కూడా ఆ! ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చంటారు. చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. ఇప్పుడు హీరోయిన్స్ విషయానికొస్తే ఇద్దరు కొత్త వాళ్ళు. అంటే మీరు కూడా ఇప్పుడు సెకండ్ మూవీ అంటే ఆల్‌మోస్ట్ కొత్త అనే చెప్పుకోవాలి. కొత్తగా వస్తున్న ఎవరైనా డైరెక్టర్స్ కొంచెం మంచి హీరోస్ చూస్తే బావుంటుంది. మంచి హీరోయిన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని గురించి ఆలోచిస్తారు. మీరు కొత్త వాళ్ళు తీసుకోవడానికి అంటే కారణం కొత్త ఏంటి? వాళ్ళంటే అక్కడ ఇప్పుడు 'దొరసాని' టైంలోనేమో అది కొత్త వాళ్ళతోనే చేయాలి. హ్మ్. 'ఆనంద్ శివాత్మిక' అలా జరిగింది. ఇప్పుడు నేను యాక్చువల్‌గా రెండో సినిమాగా వేరే యాక్టర్స్‌తో చేయబోతుండగా హ్మ్. ఆహ్, కరోనా రావడం, కొంచెం అలా డిలే అవ్వడం జరిగింది. ఇది నేను వేరే ఒక ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా జరగాల్సిన టైంలో ఇది యాక్సిడెంటల్‌గా జరిగిందనమాట. భరతనాట్యం అనేది యాక్సిడెంటల్‌గా నా ముందుకొచ్చేసరికి ఇంకా ఎవ్రీథింగ్ రెడీ ఉన్నట్టుగా ఉండడంతో టైమ్ వేస్ట్ కాకుండా ఉంటది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌లీ డిసిషన్ తీసుకొని ఈ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. 'సూర్యతేజ' ఎలా ఈ సినిమాకి ఎంత వరకు సపోర్ట్ చేశాడు? కొత్త అబ్బాయి. యాహ్! యాక్టర్‌గా అంటే ఈ స్టోరీ ఐడియా తనదే. హుహు. సో, దాంట్లో నుంచి తనకు తెలుసు ఆ క్యారెక్టర్. తను హీరోగా చేయాలనుకున్నాడు ఆ క్యారెక్టర్‌లో. సో, తనకి తెలుసు పూర్తిగా. ఏ యాక్టర్‌కైనా గూడా అంటే ఏ రైటర్‌కైనా గూడా ఆ కథ వాళ్ళకంటే పక్క వాళ్ళకి ఇంకెక్కువ ఎవరికేం తెలియదు. రాసిన వాళ్ళకే ఎక్కువ తెలుసు కదా! సో, తను ప్రొటాగనిస్ట్‌గా ఊహించుకుంటూ రాసినదే. దాంట్లో భాగంగా తను కెమెరా ముందుకొచ్చినప్పుడు అది కొంత హెల్ప్ చేసింది. యాక్టర్‌గా కొత్త అయినప్పటికిని హ్మ్. క్యారెక్టర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు కదా! అది హెల్ప్ అయింది తనకి. హెల్ప్ అయ్యి చేయడానికి బాగా ఉపయోగపడింది. సో, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళేం హీరోలుగా ఏమి ఉండరు గదా! మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్సే. అవును. సో, అది తను అలాగే ఉండడము ఆహ్, తను అనుకోని రాసిందే కాబట్టి ఇప్పుడు ఈజీ అయింది. తను ఆ రోల్‌లో ఫిట్ అవ్వడానికి. ఓకే. మరి హీరోయిన్ 'మీనాక్షి' సంగతి ఏం చెప్తారు? మీనాక్షిని ఎట్లా కాస్ట్ చేశానంటే ఈ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ ఓకే. కథలో ఇక్కడ నార్త్ ఇండియన్ నుంచొచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో సెటిల్ అయిన వెల్ సెటిల్డ్ అంటే హీరో కంటే ఇంకా మంచి పొజిషన్‌లో ఉండే లాంటి క్యారెక్టర్ అది. ఈ అమ్మాయి మాకు ఆడిషన్‌కొచ్చినప్పుడు నార్త్ ఇండియన్ రాజస్థాన్. మీనాక్షి. సో, నాకు ఆ క్యారెక్టర్‌లో కరెక్ట్‌గా కనబడింది. దాంట్లో నుంచి ఆమెకి తెలుగు అస్సలు రాదు. మన హుహు. దగ్గరికొచ్చే సమయానికి. బట్ ఈ అమ్మాయి కరెక్ట్. ఈ అమ్మాయి ఆ లుక్‌లో ప్రాపర్‌గా ఉంది ఆ క్యారెక్టర్‌లో అని జెప్పేసి ఒక ఏడీనిచ్చి కంప్లీట్‌గా ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్ జేస్తున్న టైంలోనే మార్నింగ్ నుంచి నైట్ వరకి మాతో ఉండి తను ప్రాక్టీస్ చేసేది ఆఫీస్‌లో. తన ఓకే. సీన్స్ అన్నీ. చాలా కష్టపడి చేసింది. ఫైనల్‌గా ఈరోజు చాలా నీట్‌గా చాలా బావుంటది క్యారెక్టర్. ఓకే. అంటే మీరు నార్త్ ఇండియన్ అంటున్నారు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బావుంటుందని తెలుగు వాళ్ళంటున్నారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకున్నారు? ఆ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ గదా! క్యారెక్టర్. ఓకే. సినిమాలో క్యారెక్టర్ నార్త్ ఇండియన్ గదా! అది నేచురల్‌గా ఉంటుంది. నార్త్ ఇండియన్ అమ్మాయిని తీసుకుంటే నేచురల్‌గా ఉంటదని. అట్లనేం ఏం లేదు. ఇప్పుడు 'దొరసాని'లో శివాత్మిక తెలుగు అమ్మాయే కదా! హ్మ్. ఇక్కడ శివ. ఇక్కడ కుదరలేదు. అంతే. ఓకే. ఇప్పుడు ఆహ్, ప్రొడ్యూసర్ విషయానికొస్తే ఎంత వరకు దీన్ని బేర్ చేయగలిగారు? చిన్న మూవీస్ అయినా కూడా ఇప్పుడు బడ్జెట్‌లో తీసుకున్నట్లయితే మినిమమ్ ఒక 25-50 వరకు ఇలా అవుతూ ఉన్నాయి చిన్న మూవీస్ అయినా కూడా. కరెక్ట్. ఎంత వరకు బడ్జెట్ అయింది? తను ఎంత వరకు ఇచ్చేశారు? జనరల్‌గా ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అది 24 క్రాఫ్ట్స్. ఆ! ఫిజికల్‌గా ఎంతో స్ట్రెయిన్ ఉంటుంది. మెంటల్లీ ఎంతో స్ట్రెంత్ ఉండాలి. చాలా టైం ఇవ్వాలి. అట్లాంటిది ఒక ఫీమేల్ పాయల్ గారు. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి తను ఒక ఫిల్మ్ మేకింగ్ చేయాలనుకోవడమే పెద్ద విషయం. ప్రొడ్యూస్ హ్మ్. చేయాలనుకోవడమే పెద్ద విషయం. అది ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలా హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ మ్యాటర్‌తో రిలేట్ అయిన అంశం. తర్వాత వాళ్ళు ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ కాదు వాళ్ళది. హ్మ్. అయినప్పటికీ ఇవన్నీ బ్యారియర్స్ ఉన్నప్పటికీ తన ఏదైతే సినిమా చేయాలనేది గోల్ ఉందో దాన్ని అది ఆమెని ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసింది. ఒక పాయింట్. రెండో పాయింట్ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో అంటే నేను ఒక సినిమా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌నని తను అనుకుంటూ కంప్లీట్ నాకు వదిలేశారు. ఆహ్, అంటే నేను ఏది చేస్తే వాళ్ళు చూస్తూ ఉన్నారు. పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు కానీ, ఇదెందుకు? ఇదెలా? ఇదే ఏంటి?
ఏ రోజు అడగలేదు. అది సినిమాకు బాగా హెల్ప్ అయ్యి డైరెక్టర్‌కి ఒక ఫ్రీడమ్ ఉంటే ఆ అవుట్‌పుట్ ఎంత బెస్ట్ వస్తదో అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. తర్వాత వాళ్ళేంటంటే చాలా మంచి మనసున్న మనుషులనమాట. సో, దానివల్ల బాగా జేయడానికి ఒక టీమ్ వర్క్ మనది అని పని జేయడానికి ఆ స్వభావం అందరికి హెల్ప్ అవుతది గదా! అది జరిగింది ఈ ఫిల్మ్ విషయంలో. పిఆర్ ఫిలిమ్స్‌కి ఇదొక రైట్ స్టార్ట్ రైట్ ఫస్ట్ ప్రాజెక్ట్‌గా ఉంటుంది. తను బెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఈ ఈ అరౌండ్ 20 మంత్స్‌గా తనని చూస్తున్నాను నేను. వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు. అంటే ఫస్ట్ మీరు ఆమె దగ్గరికి కథ పట్టుకెళ్ళిన వెంటనే ఓకే చెప్పారా? ఇది అలా జరగలేదు యాక్చువల్‌గా. హ్మ్. అదంతా సెట్ అయ్యి నా దగ్గరికొచ్చింది. ఓకే. మొత్తం అంతా సెట్ అయిన తర్వాత మీ నా దగ్గరికొచ్చింది. దగ్గరికొచ్చింది. నా ఓకే. దగ్గర అంటే ఇప్పుడు కరోనా టైంలో 'సూర్యతేజ' ఒకరోజు 'సూర్యతేజ' నాకు తెలుసు. దనియేలే గారు వాళ్ళ ఫాదర్ కదా! హ్మ్. సో, ఆయన త్రూ నాకు తెలుసనమాట. నేనేదో కథ చేస్తుంటే అంతకంటే ముందు 1, 2 డిస్కషన్స్‌లో నాతో ఉన్నాడనమాట. ఆ పరిచయంలో భాగంగా ఒకరోజు ఒక కథ మీకు చెప్తానన్నా మీకెలా అనిపిస్తుందో చెప్పండి అని జెప్పేసి ఒక కాఫీ షాప్‌లో కూర్చొని చెప్పాడు. కరోనా యాక్చువల్లీ టైంలో. తన మూవీకి తనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కథ మీకు వినిపించాడు. ఓకే. నెరేట్ చేశాడు. ఓకే. నెరేట్ చేసి అంత బావుంది. అంటే నాకు వినగానే అర్థమైపోయింది. ఓహ్! ఇది సినిమాగా జరగడానికి అంత స్ట్రెంత్ ఉన్న కథా ప్రపంచం అనేది అర్థమైంది. ఇది హ్మ్. జరుగుతుంది. ఇది సక్సెస్ అవుతుంది ఇది చేస్తే. అయితే తను కథ ఎలా ఉంది అని అడగడానికి నాకు స్టోరీ నెరేట్ చేశాడు అన అని అనుకుంటున్నాను విన్నంత సేపు. బట్ తను హీరోగా చేయాలని అనుకుంటున్నానని, ఇది మీరు చేస్తే బావుంటదని అని తర్వాత చెప్పాడనమాట. నేను కొంచెం హ్మ్. షాక్ అయ్యాను. బట్ ఏదైనా కూడా స్టోరీ నుంచే గదా! స్టోరీ బాగుంటే జరుగుతది. బాలేకపోతే ఏది చేయలేము. సో, ఆ స్టోరీ బాగుండడం. తర్వాత రెండో క్వెషన్ ఏముంటది మరి ప్రొడ్యూసర్ అని అనుకున్నప్పుడు ఉన్నారు. హ్మ్. తెలిసిన వాళ్ళున్నారు అని చెప్పడంతో నేను అది రెండో షాక్ అనమాట. ఓహ్! ఉన్నారా? సో, అలా జరిగింది. ఎవ్రీథింగ్ రెడీ అన్నట్టుగా ఉంది. హ్మ్. ఆ తర్వాత ఇంకా స్క్రిప్ట్ రిలేటెడ్ ఒక 3 మంత్స్ అట్లా మళ్ళిద్దరం కూర్చొని వర్క్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశాము. అప్పటికే అంటే 'సూర్య' త్రూ ఉన్నారనమాట ఈ ప్రొడ్యూసర్స్. హ్మ్. వీళ్ళంతా ముందే ఎస్టాబ్లిష్ అయ్యి మీ అవును. వరకు వచ్చింది స్టోరీ. కరెక్ట్. కరెక్ట్. ఓకే. ఇందులోని కీలకమైన అంటే ప్రతి మూవీకి ఒక టర్నింగ్ పాయింట్, ఒక మిడ్ పాయింట్ అనేది ఉంటుంది మూవీకి. అది అంటే మీరేం చెప్తారు? ఈ కథకి ఒక కీలకమైన పాయింట్ అనంటే, ఏ మనిషి అయినా కూడా తన ఫైనాన్షియల్ క్రైసిస్ ఓవర్‌కమ్ చేయలేని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. అవును. ఆ రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ లైఫ్ ఇంకేటో పోతది. హ్మ్. ఎటో తనేదో ఇది చేయాలనుకుంటే అది ఇంకేటో పోతుంది. ఆ డెసిషనే ఇక్కడ అసలు ఈ కథను ఈ కథ అవ్వడానికి కారణమైందనమాట. హుహు. ఏ మనిషి అయినా అది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇండివిడ్యువల్‌గా ఇంకే పర్సన్ అయినా కూడా ఒక క్రైసిస్ పాయింట్ ఒస్తది. ఆ టైంలో తీసుకున్న డెసిషన్ వాడి లైఫ్‌ని రైట్‌కి తీసుకెళ్తదా? రాంగ్‌కి తీసుకెళ్తదా? చెప్పలేము. ఆ ఎలిమెంట్ ఈ కథలో ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఓకే. కథలో. చివరిగా భరతనాట్యం చూడాలి అనుకునే ప్రేక్షకులకి మీరేం చెప్తారు? ఇది ఇప్పుడు ఎవరైనా గూడా థియేటర్‌కి ఎందుకు వెళ్తాం? మనం ఆనందించడానికి వెళ్తాం. అవును. ఇది దాన్ని ఉద్దేశించే అద్భుతంగా చెప్పబడిన కథ. మీకు తెర మీద టెర్రిఫిక్ యాక్టర్స్ ఉంటూ వాళ్ళు చేసే ఆ పనుల వల్ల మనము కడుపు పట్టుకొని నవ్వుతా ఉంటాం. అట్లా లెంగ్తీ సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. సో, మన గోల్ అదే గదా! మనం థియేటర్‌కెళ్ళి హ్మ్. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది 100కి 100% ఈ ఫిల్మ్ చేస్తది. సో, అది దానికి నా గ్యారంటీ అని చెప్పగలుగుతా నేను. ఓకే. మంచి కామెడీ క్రైమ్ మూవీ. ఆ! యెస్. అందరి ముందుకి ఏప్రిల్ 5వ తేదీకి రాబోతుంది. అలవరించబోతుంది. యెస్. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ.